Once again, I welcome you all to our Bible training program on behalf of Messiah Bible Institute. We are studying the subject of evangelism, and today we are in lesson number 5, and our today's subject is lesson is methods of evangelism. దేవుని వందనాలు చెల్లించుకుందాం. మరో బుధవారం సాయంకాలం మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి మరి మనము సువార్తీకరణ అనే అంశం మీద మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు పాఠము 5వ పాఠంలో ఉన్నాము. 5వ పాఠం ఏంటంటే సువార్తీకరణ యొక్క పద్ధతులు. సువార్తీకరణ యొక్క పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ ఎవాంజలిజం. ఎవాంజలిజం అనగా మరి యేసు ప్రభు యొక్క శుభవార్తను మనం ప్రకటిస్తాం. అంటే యేసు ప్రభుని మనం ప్రకటిస్తాం. తర్వాత ఏంటి, యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటిస్తాం కదా. తర్వాత ఏంటి, యేసు ప్రభు యొక్క సువార్తను, రక్షణ సువార్తను నాశనం అవుతున్న మన జనాలకి మనము ప్రకటించాం. కనుక evangelism means sharing the good news of Jesus Christ to the lost people కదా. ఒకసారి మనం ప్రభు నమ్ముకున్న తర్వాత మనకి ఇంకా సువార్త మనకు అక్కర్లేదు. మనము ఎదగాలి కదా. మనకేం కావాలి? ఎదగాలి. అది వేరే గ్రోత్ కదా. అయితే మనం ఏం చేసుకుంటున్నాము? సువార్తీకరణ యొక్క పద్ధతులు. దీంట్లో మొదటిగా ఏంటంటే పర్సనల్ టెస్టిమోనీ. ఫస్ట్ ఏంటి? పర్సనల్ టెస్టిమోనీ అంటే వ్యక్తిగతమైన సాక్ష్యము. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే మనము ఒక క్రైస్తవ జీవితం అని జీవించలేము. కొన్నిసార్లు మన గురించి మనం చెప్పుకుంటాం సాక్ష్యం కదా. కొన్నిసార్లు మన గురించి మన కుటుంబం చెప్తారు సాక్ష్యం. కొన్నిసార్లు మన గురించి మన నేబర్స్ చెప్తారు సాక్ష్యం. కొన్నిసార్లు మన గురించి మన ఫ్రెండ్స్ చెప్తారు సాక్ష్యం. కొన్నిసార్లు మన గురించి మరి మన ఊర్లో ఉన్న వాళ్ళు చెప్తారు. కొన్నిసార్లు మన గురించి ఎవరు చెప్తారు సాక్ష్యము? దేవుడే చెప్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా సాతాను ఏమంటాడు? నా సేవకుడని యోబుని చూసినావా అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే గొప్ప సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలు, పర్సనల్ టెస్టిమోనీ. పర్సనల్ టెస్టిమోనీ అంటే వ్యక్తిగతమైన సాక్ష్యం. ఈ వ్యక్తిగతమైన సాక్ష్యం ద్వారా మనం సువార్త ప్రకటించవచ్చు. ఇదే మెథడ్. ఫస్ట్ మెథడ్ కదా, వ్యక్తిగతమైన సువార్త. వ్యక్తిగతమైన సాక్ష్యం ద్వారా మనము సువార్త ప్రకటించవచ్చు. ఈ వ్యక్తిగతమైన సువార్త ద్వారా చాలామంది రక్షణ పొందినారు. ఏ విధంగా చేయొచ్చు అంటే ఒక వ్యక్తి మనం పిల్లలే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రక్షణ పొందుకున్నారు, స్టూడెంట్స్గానే ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రాబ్లం వస్తుంటుంది కదా. ఫ్రెండ్స్కి ప్రాబ్లం వస్తుంటుంది. తర్వాత యవనస్తులు చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారు. ఇవాళ ఏ విధంగా అయిపోతున్నారు? చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారు కదా. ఇంతకుముందు ఏ విధంగా ఉంటుండే? మరి టిక్ స్కిన్ ఉంటుండే కదా. టిక్ స్కిన్ అంటే ఏమంటారు? భార్య మీద నీళ్ళు పోసినా ఏం ఫరక్ పడదంటారు కదా. అదేంటి? చలనం ఉండదు కదా. భార్య మీద ఎంత నీళ్ళు పోసినా కూడా అట్లా ఉంటుండే ఒకప్పుడు పాతకాలంలో. ఇప్పుడు ఎట్లయిపోయింది? నాజూక్ అయిపోయినాం. ప్రజలు ఎట్లయిపోయింది? ఇప్పుడు నాజూక్ అయిపోయింది. వెరీ డెలికేట్గా అయిపోయినారు, సెన్సిటివ్గా అయిపోయినారు. ఏదో చిన్నగా కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏమైనా అంటే కూడా వాళ్ళు సీరియస్ తీసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు మనం వింటనే ఉంటాం. మనం జస్ట్ మనం కదిలిస్తే కొంచెం చాలా సెన్సిటివ్, చాలా ఒక్క మాట అంటే చూడండి. కనుక ఒకప్పుడు పాతకాలం లేకుండే. మా డాడీ అది అన్నాడు కదా, మా అమ్మ ఇది అన్నది కదా, మా అన్న ఇది అన్నాడు కదా, మా బాబాయ్ ఇది అన్నాడు కదా, మా పెద్దనాన్న ఇది అన్నాడు కదా అని చెప్పేసి ఒకప్పుడు ఏ విధంగా అంటే ఎల్డర్స్ అంటే రెస్పెక్ట్ ఉండేది, గౌరవం ఉండేది. ఆ తర్వాత వాళ్ళు మరి మాట, ఆ పెద్దలకి మాట చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అయితే ఇవన్నీ ఇప్పుడు పోయినాయి. ఇప్పుడంతా ఇండివిజువలిస్ట్కి అయిపోయినాం మనం కదండి. ఇండివిజువల్
నేను, నా జీవితం, మీ అండ్ ఐ కదా, అంతే. ఎప్పుడు నేను అంతే కదా. కనుక అయితే ఇది కూడా మనం వాడుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికోసం వాడాలా? నేను, నాది, యేసు ప్రభు కోసం వాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనకు ఒక సాక్ష్యం అనేది ఏంటి మరి? అదే ఇప్పుడు మనం ఈ పర్సనల్ టెస్టిమోనీ చదువుకుంటాం. మెనీ పీపుల్ ఆర్ సేవ్డ్ త్రూ ద పర్సనల్ టెస్టిమోనీ ఆఫ్ ఎ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్. కనుక కొన్నిసార్లు ఏమైందంటే మరి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ బాధలో ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? మనము వాళ్ళకి స్వార్థ మనం ప్రకటించాలి కదండి. ప్రకటిస్తే వాళ్ళకి వింటారు కదండి, వాళ్ళకి వింటారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. మనము ఇవాళ అంటే మన దేశ పరిస్థితులు బాగలేవు కనుక అది మనం గ్రహించి బాగా ప్రార్థన చేయాలి. బాగా ప్రభా, మా ఫ్రెండ్ చాలా బాధలు తండ్రి, మరి అతన్ని స్వార్థ ప్రకటించాలనుకుంటున్నా, ప్రభా నీ సహాయం నాకు దయచేసి, అతని మనసు మార్చు, అతని మనసులో కరిగించు ప్రభా అని చెప్పేసి బాగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మనము మెల్లగా స్వార్థ చెప్పాలన్నమాట. అంటే ఏ విధంగా మరి ఇది దిస్ క్యాన్ బి క్యాజువల్ ఆర్ ప్లాన్డ్. అంటే ఈ వ్యక్తిగతమైనది సువార్త అనేది మనం కొన్నిసార్లు సడన్గా ఎవరికన్నా ఆ సిచ్యుయేషన్ బట్టి మనము అవును 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 నాకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉండే అని, కానీ నేను ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఈ ప్రాబ్లం పోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా చెప్పడానికి అదొక క్యాజువల్ కదండి, క్యాజువల్గా. ఇంకోటి ఏంటి? ప్లాన్డ్గా. ఏంటంటే చెప్తాం కదా, ప్రార్థన చేసి ఆ వ్యక్తి గురించి దేవ, ఆ వ్యక్తి నేను ఆయనకు చెప్పాలి తండ్రి, ఈ సహాయం నాకు దయచేయి తండ్రి, ఆత్మీయ నడిపింపు నాకు దయచేయి ప్రభు అని మనము మన దేవుడిని వేడుకొని అప్పుడు ఏం చేయాలి? మనము అడగాలి. దేవుడు సహాయం చేస్తాడు కదండి. కనుక whenever we get an opportunity, we should take the opportunity to share our testimony. మనకి ఎప్పుడన్నా మరి ఈ విధంగా మనకు అవకాశం, నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులోకి, ట్రాన్స్లేట్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. కనుక whenever we get an opportunity, we should take the opportunity to share our testimony. మనకు అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? మనము ఇతరులకు చెప్పాలి. కనుక మనకి ఆస్క్ యువర్ గ్రూప్ టు ప్రే ఫర్ యూ. ఇవన్నీ నేనే తయారు చేసిన. నేను ఆలోచన చేసేటప్పుడు ఇట్లా తలంపులు వస్తే ఇవన్నీ నేనే రాసిన. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకోలేదు, ఇవన్నీ నేనే నా సొంతంగా తయారు చేస్తున్నాను లెసన్స్ అన్ని. కనుక మనం దేవుడిలో ఉంటే దేవుడు మనకి ఆత్మీయ నడిపిస్తాడు కదా. కనుక మరి ఇక్కడ ఏం రాసిన? ఆస్క్ గ్రూప్ టు ప్రే ఫర్ యూ. గ్రూప్ అంటే ఏంటి? ఇది గ్రూప్ అనమాట. ఇది చిన్న గ్రూప్ అన్నమాట. ఏంటి? మనము గ్రూప్ సువార్త గ్రూప్ సువార్త మరి గ్రూప్ అని చెప్పి మనం అనుకోవచ్చు. కనుక మరి ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీలో నేను మా ఫ్రెండ్కి కొద్దిగా చెప్పాలనుకుంటున్నా, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మనం ఎవరితో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. భారంతో ప్రార్థన చేయాలి. ఆ బాబు గురించి ప్రార్థన చేయాలా, అదేవిధంగా మరి చెప్పే వ్యక్తి గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు కార్యము స్టార్ట్ చేస్తాడు కదండి. కొలస్సీ 4వ అధ్యాయము 3-4 వచనం చదువుకుందాం. కొలస్సియన్స్ చాప్టర్ 4 verses 3 and 4. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు వెలుగుగా ఉండుడి. మరియు నేను, చూడండి పౌలు భక్తుడు చెప్తున్నారు కొలస్సీ సంఘానికి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన, చూడండి ఏమంటున్నాడు? నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. పౌలు భక్తుడు ఎవరమ్మా చెప్పండి? ఆయన యేసు ప్రభు మరి సొంతంగా ఆయన్నే యేసు ప్రభు పౌలు భక్తుడిని ఏర్పరచుకున్న వ్యక్తి. తనేమంటున్నాడు? నా గురించి ప్రార్థన చేయండి.
కదా. నా గురించి ప్రార్థన చేయండి, నేను ఏ విధంగా సువార్త ప్రకటించాలా, నేను నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి హెల్ప్ పడుతున్నాడు. కనుక స్పిరిచువల్ మ్యాటర్స్లో మనకి ఏం చేయాలి? ప్రార్థన మనం అడగాలి. ఆత్మీయ విషయాలను మనము సహాయం అడగాలి. నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఈ పిల్లలు అడుగుతుంటారు, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంకుల్ ప్రార్థన చేయడానికి పిల్లలు చెప్తుంటారు, అంకుల్ నేను మరి ఏంటది ఇంటర్వ్యూ పోతే నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి చెప్తుంటారు. కనుక ఇటువంటి విషయాలు మరి మనం ఒకరు ఏం చేయాలి? మనం చెప్పుకోవాలి, ప్రార్థన చేయాలి కదా. అంతేకాకుండా మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలి. 5వ వచనం చదువుతుంది అక్కడనే. సమయం పోనీయక సద్వినియోగం మనం చేసుకోవాలి. సమయం పోనీయదు కదండి. అంటే సమయాన్ని మనం పట్టుకొని ఆపలేము కదా. సమయాన్ని మనం ఆపుతామా? సూర్యుని మనం ఆపుతామా? ఆపలేము. కానీ మరి ఎవరు ఆపినారు? యెహోషువ అయినా ఆపింది కదా. 10 గంటలు ఆపేసింది ఆయన. స్తోత్రం, హల్లెలూయా. కనుక తెలుపుతున్నారా మరి సమయంలో వినియోగించి ఏమంటున్నాడు? సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల. సంఘంలోకి వెలుపటి వారంటే అవుట్ సైడర్స్ అన్నమాట. సంఘంలో ఉన్న వాళ్ళు కాదు. సంఘంలో వెలుపటి అంటే బయట ఉన్నారు కదా. బయట ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? మనము వారి ఎడల జ్ఞానము కలిగి ఉండాలి, నడుచుకునండి. జ్ఞానం కాక వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు రఫ్గా మాట్లాడతారు కదా. వాళ్ళు క్రీస్తు తెలియదు, తర్వాత తగ్గింపని తెలియదు. అది యేసుప్రభువు ఏ విధంగా తగ్గించుకొని సువార్త ప్రకటించింది, ఏ విధంగా తగ్గింపుతో సేవ చేసినాడు. మనం కూడా తగ్గితో మాట్లాడుతుంటే ఏమిటంటే కొన్నిసార్లు అంటారు కదా, యేసుప్రభువు చెప్పినప్పుడు ఆయన్నే సులువు మీద ఆయనే బాధపడ్డాడు, ఆయన్నే రక్షించుకోలేకపోతే పోయినాడు, మాకేం ఆయన సహాయం చేస్తుందని చెప్పేసి ఇప్పటికి కొంతమంది అంటారు కదా. అంటారు. అది కూడా క్రిస్టియన్సే అంటారు. చూడండి, వేరే వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు అన్నీ ఉంటాడు కానీ బయట కనుక మరి తెలియదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. అంతేకాకుండా జ్ఞానం కలిగి ఉండాలి. వారి ఎడలో ఏ విధంగా ఉండాలి? మనము జ్ఞానం కలిగి ఉండాలి. తర్వాత 6వ వచనం ఏమంటాడంటే మీ మాటలు చాలా జాగ్రత్తగా మంచిగా ఇప్పుగా ఉండాలని అంటాడు కదండి. 6వ వచనం చదువుతుంది. ప్రతి మనిషినికి ఎలాగో చూడండి, ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలను, అంటే జవాబు ఇవ్వాలను అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఏ విధంగా ఉండాలండి? ఉప్పు వేసినట్టు ఉండాలి. అయితే ఉప్పు వేసినట్టు ఉండాలని చెప్పి ఇంత ఉప్పు తీసుకొని వాళ్ళని వేయద్దు. ఏమైపోతుంది? కాలికి పాట పడాలి కదా. ఉప్పు అంటే ఎంత? కొంచెం తినేస్తాం మనం. ఇప్పుడు వంటలు చేస్తుంటారు కదా. ఈ వాళ్ళకు ఇంతకుముందు లేడీస్ అయి చేస్తే ఇప్పుడు మొగలు కూడా చేస్తున్నారు కదా. అందరికీ మన ఐడియా తెలుసు కదా. కొంచెం ఎంత వేస్తాం మనం ఉప్పు? వేస్తాం కదా. అయితే ఎక్కువ వేసుకుంటే మనకే హాని, ఎక్కువ వేసుకుంటే మనకే బీపీలు వస్తాయి, హెల్త్ పాడవుతుంది కదా. కనుక మన మాటలు కూడా ఏ విధంగా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పుతోనే వస్తుంది, రుచి వస్తుంది. మన మాటలు కూడా ఏ విధంగా ఉండాలంటే రుచి కలిగిన మాటలుగా ఉండాలి. మరోసారి ఆలోచన. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం అంటే జవాబు. కొన్నిసార్లు వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము ఏ విధంగా డౌట్స్ క్లియర్ చేయాలో మనము జాగ్రత్తగా మాట్లాడాలి, తగ్గించుకొని మాట్లాడాలి కదా. మనం అవతల వ్యక్తి గట్టిగా మాట్లాడితే మనం కూడా గట్టిగా మాట్లాడటం కాదు కదండి. కనుక ఏసుప్రభు ఏం చేసినాడు? ఒక చెంప మీద కొడితే ఇంకేం ఆయన చేసినాడు? రెండో చెంప కూడా. కనుక మనం ఒక వ్యక్తి గట్టిగా మాట్లాడితే మనం ఏం చేయాలా? మనం అదే స్టైల్లో మాట్లాడద్దు, తగ్గించుకోవాలి. మనం తగ్గించుకునే అంటే ఆ వ్యక్తి కూడా తగ్గిపోతుంది కదండి. కనుక ఏ విధంగా జవాబు ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచి గలది గాను. ఎల్లప్పుడు ఒకరోజు ఉప్పు వేసేసి ఇంకో రోజు ఉప్పు లేదు అని చెప్పి అనవద్దు. లేకపోతే ఇంకో రోజు ఎక్కువ ఉప్పు వేసేసి ఇంతనే తినలేదు లేదని చెప్పి అర్థం కాదు. ఎల్లప్పుడూ రుచి గలది గాను, రుచికరముగా. మన హోటల్ చేసినాం అనుకో, ఒక హోటల్ చేసి
మనం మంచిగా ఫస్ట్ డే మంచిగా నీట్గా తయారు చేసి అంతా చేసేసి మంచిగా రుచికరంగా చేసి అంతా చేస్తే పబ్లిక్ అంతా ఏం చెప్పుకుంటారు, మంచిగా ఆ రెస్టారెంట్ చాలా బాగుంది అంటారు కదా, ఆ రెస్టారెంట్ చాలా బాగుంది మంచిగా టేస్ట్ ఉందంటారు. కొన్ని రోజుల తర్వాత మనం ఉప్పు ఎక్కువ వేసేసినప్పుడు ఏమవుతుంది, తినలేదు కదా, తినలేదు. ఇంకోసారి ఉప్పు అసలు ఉప్పు ఏదని చెప్పాలి అని అట్లా అంటే అప్పుడు అట్లా కూడా తింటారా, అట్లా కూడా తినలేదు. కనుక రుచికరముగా ఉండాలి, మన మాటలు రుచికరముగా, మన జీవితము రుచికరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితమే రుచికరంగా ఉండాలి కదండి. ఇతరులకు ఏ విధంగా మన జీవితము మన రుచికరంగా ఉండాలి. ఆ వ్యక్తి మంచోడు, ఆ వ్యక్తి దగ్గర నేను పోతే మంచిగా మాట్లాడతావు, మంచిగా అయితే నేను మాట్లాడితే నాకు నెమ్మది ఉంటుంది అని ఆ మనిషిలో ఫీలింగ్ రావాలి కదండి. కనుక ఇంకేమన్నా అయిపోయిందా, రుచిగలది గాను కృపా సహితము గాను, కృపా సహితం, ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటాడు. కృపా సహితం అంటే కనికరమైన మాటలు మనం మాట్లాడాలి, ప్రేమ గల మాటలు మనము మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉంటారు కదండి. ఎవరి జీవితంలో కూడా కొద్ది కదిలిస్తే ఏమైందంటే వెనకాల ఉన్న బాధలు బయటకు వస్తాయి కదండి. బైబిల్ ఉంది కదా, ఒక వ్యక్తి నవ్వినంత మాత్రాన ఇంకా అతని జీవితంలో బాధ లేదని కాదని చెప్పేసి బైబిల్ ఉంటుంది కదా. కనుక ఎవ్రీ వన్ హ్యాస్ ప్రాబ్లమ్స్ కదండి. క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంటుంది ఏంటంటే తన భారం అంతా దేవుని పెట్టి తను జీవిస్తుంటాడు. అన్నిలకు తెలియదు ఆ సంగతి కదా, అన్నిలకు తెలియదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఎమోషనల్ ఈ ఫీలింగ్స్ అన్నీ బస్ట్ కావాలంటే ఏమవుతుంది, బస్ట్ అయిపోతాయి కొన్నిసార్లు కదండి. ఈ బాగా ఒక బాటిల్లో మనం బాగా ఎమోషన్స్ బాగా నింపితే ఏమవుతుంది, అది బాటిల్లో కలిగిపోతుంది కదా. కనుక మన జీవితంలో మరి ఆ విధంగా జీవితం పాడైపోతుంది. కనుక దేవుడి పిల్లలు ఏం చేయాలి, మనము కృపా సహితము గాను కృపా సహితముగా ఉండనీయుడి. కనుక మన జీవితంలో చాలా మరి మన మాటలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జీవితం అదే చెప్తున్నాను, వ్యక్తిగత, ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ టెస్టిమోనీ, వ్యక్తిగత సాక్ష్యం. ఈ వ్యక్తిగత సాక్ష్యం మన మాటలు, మన వ్యక్తిగత జీవితం బాగుండాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మనము మంచిగా చెప్పవచ్చు కదా. తర్వాత టెల్ అబౌట్ యువర్ పాస్ట్. ఏముందా టెల్ అబౌట్ యువర్ పాస్ట్ అంటే ఒకరికి సువార్త ప్రకటించినప్పుడు మన పాత జీవితం మనం చెప్పాలి. పాస్ట్ అంటే ఏంటి, పాత జీవితం అంటే మరి ఒకప్పుడు నేను కూడా మరి ఈ విధంగా ఉండే, నేను కూడా చెడ్డగా ఉండే, నేను కూడా అబద్ధాలు ఆడేవాడిని, నేను కూడా మరి కోపంగా ఉండే, ఎవరైనా ఏమన్నా అంటే నేను కొట్టేవాడిని, తిట్టేవాడిని కదా. మరి ఈ విధంగా చెప్పాలి మనం, నేను ఒకప్పుడు అట్లా ఉండే, కానీ మరి ప్రభులోకి వచ్చిన తర్వాత నా జీవితం అంతా మారిపోయింది అని మనం చెప్పాలన్నమాట. టెల్ అబౌట్ యువర్ పాస్ట్ బిఫోర్ కమింగ్ టు క్రైస్ట్. టెల్ అబౌట్ యువర్ ప్రజెంట్ లైఫ్. తర్వాత ఏం చెప్పాలి, మనం మన ప్రస్తుత జీవితం, యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత మన ప్రస్తుత జీవితం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి నా జీవితంలో నేను ప్రభువులోకి రాకముందు మరి కొన్ని టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మరి నాకు శాంతి సమాధానం లేకుండా అయిపోయింది. ప్రభువులోకి వచ్చిన తర్వాత శాంతి సమాధానం నాకు జీవితంలో ఏమొచ్చేసినది, శాంతి, పీస్ అని. మీ జీవితంలో ఎవరి జీవితం వాళ్ళదే కదా. కనుక ఇప్పుడు నేను ప్రస్తుతం నాకు ఎట్లుంది అని మనం ఒక్కసారి నేను మెజర్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది కదా. అది మీరు చెప్పాలన్నమాట. నేను ఒకప్పుడు ఈ విధంగా వాడిని, కానీ ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత నా జీవితము మారిపోయింది కదా. నేను ఒకప్పుడు కోపంగా ఉండే, ఆ కోపంలో దేవుడు తగ్గిస్తున్నాడు. ఒకప్పుడు నేను అబద్ధాలు ఆడేవాడిని, అవన్నీ పోయినాయి. ఒకప్పుడు నేను దొంగతనం చేస్తుండే, అవన్నీ పోయినాయి. ఒకప్పుడు నేను కొట్టేవాడిని కదా, మరి అవి పోయినాయి. ఇదన్నమాట పాస్ట్ లైఫ్ కదండి, పాస్ట్ లైఫ్. ఇవన్నీ మనం చెప్పాలి. తర్వాత కొన్ని రెఫరెన్స్ నేను అక్కడ రాసినాను. ఏంటంటే మరి మనం యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి మనము చెప్పాలి.
యేసు ప్రభు యొక్క ప్రేమ. మన గురించి ఇంకోటి ఏంటంటే మన గురించి మనం ఎక్కువ చెప్పుకోదు. మనం జస్ట్ కొద్దిగా మనం చెప్పాలి. పాస్ట్ లైఫ్ ఇట్లుండే నా జీవితం, ఇప్పుడు నేను పెడుతున్నాను అని చెప్పేసి కొద్దిగా ఒక 2 నిమిషాలు చెప్పాలి అంతే. తర్వాత మరి ఏం చేయాలో మనం ప్రభు మన డైరెక్షన్ ఎక్కడ పెట్టాలో మనము మెల్లగా యేసు ప్రభు మీదకి మనము ఫోకస్ చేయాలన్నమాట. ఫోకస్ లైట్ ఇవ్వాలా. ఫోకస్ లైట్ మన మీద పెట్టుకోవద్దు కదా. మన మీద పెట్టుకొని 10 నిమిషాలు మన గురించే చెప్తుంటే ఇక ఏమిటంటే ఈయన ఏదో చెప్తున్నా ఆయన గురించి అని చెప్పేసి వాళ్ళు కొన్నిసార్లు మూడ్ ఆఫ్ అవుతారు కదా. కనుక మనం చెప్పాలి, మన గురించి మనం చెప్పాలి. ఎంత చెప్పాలా? జస్ట్ ఒక 2-3 నిమిషాలు చెప్పాలి కదా. ఎక్కువ అంటే ఒక 5 నిమిషాలు తీసుకోవాలి. మన గురించి మనం చెప్పడానికి ఒక 5 నిమిషాలు తీసుకోవాలా, కానీ ఎక్కువ చెప్పదు చాలు. ఆ తర్వాత ఏం చేయాలి? మనం ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయినా యేసు ప్రభు గురించి చెప్పాలి. మనం యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి కదండి. యోహాను సువార్త 3:16 కదండి. ఇక మీకు అన్నీ రాసి పెట్టండి నేను, ఎందుకంటే మీరు ఈ వాక్యాల ద్వారానే మీరు ఒక మెసేజ్ చెప్పవచ్చు. అందుకోసం నేను రాసి పెట్టినామంట. అక్కడ ఉంది దేవుడు లోకంలో దేవుడు లోకంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున దేవుడు లోకంలో అద్వితీయ కుమారిగా మనకు అనుగ్రహించాడు. అవి కంటత రావాలి మనకు. సేవకులు అనేది బైబుల్ చదివితేనే కాదు, కంటత రావాలి. రోమా 5:8 అయితే దేవుడు మన తన ప్రేమను వేరుపడుతున్నాడు, ఇంకా పాపలమయుడుగా క్రీస్తు మనకు చనిపోయి. అటువంటి ఇవన్నీ యాక్స్ అపొస్తలుల కార్యం 2:30 ఇవన్నీ కంటత రావాలి. ఇవన్నీ మనం పాస్టర్ గారు చూపించారు. ఇవి మనం ఇంటికి పోయి ఎక్సర్సైజ్ చేయాలి. అది మనం ముఖ్యంగా. ఓకే సారీ. కనుక మరి ఇక్కడ ఏం చూస్తున్నాము? యోహాను సువార్త 3:16 మనందరికీ బైహార్ట్ కదా. చిన్నప్పుడు సండే స్కూల్ నేర్చుకున్నాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కనుక కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపవద్దని చెప్పేసి, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను. కనుక మనము ఇది బేస్ చేసుకొని మనం కొద్దిసేపు చెప్పొచ్చు. ఆ తర్వాత రోమన్స్ 5:8 రాయగా చెప్పినప్పుడు క్రీస్తు ప్రేమ గురించి అక్కడ చెప్తే ఏ విధంగా మనం ఇంకనూ పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మన మీద తన ప్రేమ చూపించారు. చదువు గట్టి చదువు ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళబడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపములమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కనుక మనం ఇంకనూ పాపములై ఉన్నప్పుడే ప్రభు మన కోసం చనిపోయినాడు కదా. దాని ద్వారా మనకి రక్షణ మరి ఆయన కలుగజేసినాడు. ఇంకోటి ఏంటంటే 1 John 1:7-8-9 అయితే మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 7, 8, 9. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం కూడా ఏం చేయాలి? ఎక్కడ నడవాలి? మనము వెలుగులో నడవాలి. వెలుగు నడిచిన ఎడల మనము అన్యోన్యత సహవాసము గలవారమై ఉందుము. కనుక మరి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపం లేని వారిమని చెప్పుకొని ఎడల మనమే. ఇది కూడా మనము చెప్పవచ్చు. ఏంటంటే మనం పాపం లేదని చెప్పేసి మనము చెప్తే మనం ఏం చేస్తున్నాము? మోసపరుచుకుంటున్నాము. అంటే ఇప్పుడు అది ఆ మాట వాళ్ళకి టచ్ కావాలన్నమాట. అది కరెక్టే, అందరం పాపం. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే నిజంగా వాళ్ళు తప్పు చేయరు, అంటే పాపాలు చేయరు, తప్పు చేయరు. కొంతమంది ఉంటారు చాలా తక్కువ ఉంటారు, వాళ్ళ జీవితంలో తప్పులు చేయరు. అయితే మరి వాళ్ళు ఏమంటే నేనేం తప్పు చేసిన అంటారు, ఇప్పుడు నేనేం పాపం చేసిన అంటారు కదా. అయితే మనం వాళ్ళకి ఏం చెప్పాలి? మనమంతా ఎవరి బిడ్డలము? ఆదాం బిడ్డలం కదా. ఆదాం అవ్వ నుంచి వచ్చిన సంతానం. ఎప్పుడైతే ఆదాము అవ్వలు వాళ్ళు పాపం చేసినారో ఆ పాపం అనేది వాళ్ళ జీవితంలో వాళ్ళ రక్తంలోకి వచ్చేసింది.
కదండి. కొన్నిసార్లు అంటారు కదా, పిల్లలు పుట్టంగానే అంత డాడీ లాగా ఉంది, తండ్రి లాగా ఉన్నాడు, ఏమంటారు, అంత అమ్మలాగా ఉంది పోలిక అంటారు కదా. పిల్లలు పుట్టినప్పుడు ఏమంటారు, వాళ్ళంతా అమ్మలాగా ఉంది పోలిక, డాడీలాగా ఉన్నాడు పోలిక, మెడబాబులాగా ఉన్నాడని చెప్పేసి ఇవన్నీ చెప్తుంటారు. అదే ఓకే, కానీ అదేవిధంగా మన ఆదాము అవ్వల పోలికలు యొక్క వాళ్ళ స్వభావం ఏమైపోయింది మన జీవితంలోకి వచ్చేసింది. కనుక మన పాపము అనేది మన జీవితంలోకి వచ్చేసింది. అది కనుక ఒక వ్యక్తి నేను ఏం పాపం చేయలేదు, నేను ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, నేను ఎవరి దగ్గర పేపర్ తీసుకుని ఒక పెళ్లి దొంగతనం చేయలేదు అని చెప్పేసి నాకెందుకు రక్షణ, నాకెందుకు తీసుకోమని చెప్పంటే దెన్ మనము చెప్పాలి ఏంటంటే యేసు మరి ఆదాము అవ్వ నుంచి వచ్చిన స్వభావం కదండి, ఆ డిఎన్ఏ చేంజ్ కావాలంటే యేసు రక్తమే మనకి. అందుకోసం ఇప్పుడు చదవలేదు 9వ వచనం అక్కడ, మరియు మనలో సత్యం ఉండదు, మన పాపములను చూడండి ఇక్కడ ఏముంది అక్కడ 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఏం చేయాలి, మనం ఒప్పుకోవాలి. మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, యేసయ్య నమ్మదగిన వాడు, ప్రైజ్లో హల్లెలూయా, నమ్మదగిన వాడును, నీతిమంతుడును. అందుకోసమే ఆయన ఏమన్నాడు, నాలో పాపం ఉండదని ఎవరైనా చెప్పగలరా అంటే అందరూ నోరు మూసుకొని వెళ్ళిపోయినారు. కనుక యేసయ్య పాపం లేనివాడు, ప్రైజ్లో హల్లెలూయా. తర్వాత కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక మన సమస్తమైన పాపం ఏం చేస్తాడు, తీసేసి మనకి పవిత్ర, మన శుద్ధులుగా చేస్తాడు, నిందా రహితులుగా మనల్ని చేస్తాడు. కనుక ఈ రెఫరెన్స్ మీరు వాడుకోవచ్చు కదండి. ఇంకొక చిన్న షార్ట్ గాస్పెల్ మెసేజ్ అని చెప్పేసి నేను ఇంకా రాసినాను. ఇది చాలా ఈజీ టు రిమెంబర్. రోమన్స్ 3:23 కదండి. రోమన్స్ 3:20 ఫర్ ఆల్ ఆర్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ. పాపం వలన వచ్చిన జీతం మరణం, అయితే దేవుని కృప వలన మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అది 6:23. ఇది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఓకే, అది 6:23 చూడండి. 6:23 ఇవి మీకు కొద్దిగా బైహార్ట్ చేసుకోండి. ఒకటి రోమా 3:23, రోమా 3:23, తర్వాత 6:23 చదవండి. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృప వలన మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మొదటిగా ఏం చూస్తున్నాము, ఏ భేదం లేదు, అందరూ పాపం. ఏ భేదం లేదంటే అక్కడ అమెరికా వాళ్ళు లేదు, ఇండియా వాళ్ళు లేదు, ఇండియన్ కాదు, ఆఫ్రికా వాళ్ళు కాదు, చైనా వాళ్ళు కాదు, రష్యా వాళ్ళు, ఏ భేదం లేదు. రెండోది ఏంటి, మగవాళ్ళని ఆడవాళ్ళని లేదు. ఇంకోటి ఏంటి, గొప్ప వాళ్ళని బీద వాళ్ళని కాదు. ఇంకోటి ఏంటి, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళను, అట్లా ఏ భేదం లేదు. అందుకోసమే మనం ఎవరి బిడ్డలము, ఎక్కడి నుంచి వచ్చినా మనము ఆదాము సంతానం కనుక మనలో ఆ పాపం అనేది ఉంటుంది. కనుక ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క ఏమంటున్నాడు, దేవుడు మహిమను పొందలేకపోతున్నాం. 6:23 ఏముంది, 6:23లో ఏదైనా పాపం ద్వారా వచ్చేది ఏంటి, జీతం, ద వేజెస్ ఆఫ్ సిన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు, wages of sin is death, but the free gift of God is eternal life through Jesus Christ our Lord. కనుక మరి ఏం చూస్తున్నాం ఇక్కడ మనం, మరి ఏ భేదం లేదు, అయిపోయింది అది. మరి ఏంటది 6:23 ఏముంది, ఏలయనగా పాపము వలనతో వచ్చే జీతము మరణం. కనుక మనము పని చేస్తే మనకేమొస్తుంది, జీతం వస్తుంది కదా. కొన్నిసార్లు వారం అంతా పని చేసిన తర్వాత జీతం ఇస్తారు, కొన్నిసార్లు నెలంతా పని చేసిన తర్వాత జీతము ఇస్తారు. అయితే
పని చేసినందుకు ఏమిస్తున్నారు మనకి? జీతము. అదేవిధంగా పాపం చేసినందుకు కూడా ఏముందంట? జీతం. ఆ జీతం ఏంటి? మరణము. కానీ ఆ మరణము యేసుప్రభువు ఏం చేసినాడో తీసివేసి మనకి ఏమిస్తున్నాడంట? నిత్య జీతం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా అపొస్తలుల కార్యం 2:38 చదువుకుందాం. పేతురు మరి అక్కడ ఆ రోజు మరి వేల మందిలో తను కొన్నిసార్లు అద్భుతం ఉంటుంది. ఇది వేల మందితో మాట్లాడినాడు ఆయన. మరి మైక్ సెట్ లేదేం లేవు అప్పుడు. కదంటే మనకేం కావాలో మైక్ కావాలి. మైక్ లేకపోతే అసలు మనకు మాటలు రావు నోటి నుంచి కదా. మైక్ లేకపోతే మనకి కొన్నిసార్లు మాటలే రావు కదా. ప్రైజ్ ది లార్డ్. కనుక అప్పుడు ఆయన ఏ విధంగా వాక్యం చెప్పిండు? కొన్నిసార్లు నేను ఆలోచన చేస్తుంటా ఉంటాను, ఎట్లా చెప్పిండు వాక్యం, ఎట్లా వాళ్ళు అర్థం చేసుకున్నారు? ఏమంటాడు చివరికి? అయ్యా మేము ఏం చేయాలి అంటారు కదా. ఆయన అంతా మీరు రక్షకుడిని మీరు చంపేసినారని చెప్పి అంతా చాలా చెప్తాడు. వాక్యం బాగా మరి ఆయన మొదటి స్పీచ్ అది. ఫస్ట్ మెసేజ్ ఆఫ్ పేతురు కదా. ఫస్ట్ మెసేజ్ ఆఫ్ అపోస్టల్ పీటర్ చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆ 38:2 పేతురు మీరు ఏమంటారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము రాసుకున్నాయి గారు 2:38. అపోస్తలుల కార్యము 2:38. అపోస్తలుల కార్యము 2:38. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును చూడండి. ప్రతి వాడు అంటే కొంతమంది కాదు, ప్రతి మనిషి, ప్రతి వాడు ఏం చేయాలంట? మారు మనసు పొంది బాప్తిజము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం మీరు అంతకుముందే మన జీవితంలో ఏముంది? అపరిశుద్ధమైన ఆత్మ మనలో పనిచేసేది. ఇది సాతాను ఆత్మ మనలో పనిచేసేది. కనుకనే మరి సాతాను ఏం చేస్తాడు? వాడిని కొట్టు వీడిని కొట్టు కదండి అని వాడు ఈ విధంగా చేస్తాడు మన జీవితంలో ఉన్నప్పుడు కదండి. అక్కడ యోహాను సువార్త 10:10 ఏముంటుంది? దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడని చెప్పేసి యోహాను సువార్త 10:10 కదండి అక్కడ రాస్తుంది. కనుక మరి సాతాను మన జీవితంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఇటువంటి భయంకరమైన పనులు చేస్తుంటాడు. కానీ పరిశుద్ధాత్మ మనకి వరముగా వచ్చినప్పుడు మన జీవితంలో ఏం చేస్తాడు? మనల్ని కామ్ డౌన్ చేస్తాడు కదండి. మనల్ని నెమ్మదిపరుస్తాడు, మనకి శాంతి ఇస్తాడు, మనల్ని యేసయ్య మాటలు నడిపిస్తాడు, యేసయ్య చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు అని మరి యోహాను సువార్త 16వ యేసుప్రభువు చెప్తాడు కదా. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన నా మాటలు జ్ఞాపకము చేస్తాడు. కనుక మరి మనం ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా అపొస్తలుల కార్యం 16:30-33 దయచేసి చదువుతుందా? వారిని వెలుపలికి తీసుకొని వచ్చి రక్షణ పొందుటకు చూడండి. ఈ వ్యక్తి ఏం చేసినాడు? ఈయన జైలర్. అంతకుముందు ఏం చేసినాడు? పేతుర్ని కదండి పౌలు శీలన్న బాగా కొట్టి కదా జైల్లో మూలకు పడేసి వాళ్ళ కాళ్ళకి ఏమి ఆ స్టాక్స్ పెట్టేసి కదలకుండా అన్ని చేసిండు. ఎందుకంటే రూల్ ప్రకారం ఆ రోమన్ గవర్నమెంట్ ఏం రూల్స్ పెట్టినారో అది పాటించాలి అంతే. ఎందుకంటే ఆయన జైలర్, పెద్ద పోస్ట్ ఆయన కదండి. ఆ తర్వాత ఏమైంది? అక్కడ అంటే ఒక సంఘటన జరుగుతుంది, భూకంపం వస్తుంది అంతా. మరి మనం చూస్తాం ఆ గేట్ లైన్ ఓపెన్ అయిపోతాయి, అంత ఫ్రీ అయిపోతారు. ఈయన చంపుకోవాలని స్పీడ్ చూస్తాడు కదా. అప్పుడు ఏమంటాడు? ఈయన అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని చెప్పి ఆయన క్వశ్చన్. ఇప్పుడు రక్షణ నాకేమి కావాలి? ఇప్పుడు రక్షణ గవర్నమెంట్ అఫీషియల్ అయినా ఎవరమ్మా చెప్పండి? గవర్నమెంట్ అఫీషియల్ జైలర్. ఇప్పుడు మనకి చెంచన్ కూడా జైలు ఉంటుంది. ఎవరు ఉంటారు? జైలర్ ఉంటాడు, పెద్ద పోస్ట్ అది. సూపరింటెండెంట్ ఆయన చీఫ్ అనమాట, చీఫ్ ఆఫ్ ది మరి జైలు కదా. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు? అయ్యలారా నా బతుకు పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, నాకు నాశనం, నాకు చంపేస్తారు, ఊరి తీస్తారు, ఏం చేస్తారు నాకు తెలియదు. గవర్నమెంట్ అటువంటి భయంకరమైన గవర్నమెంట్ అనమాట. ఎవరైనా తప్పు చేసి ఏం చేస్తారు? వాడిని మటాష్ కదా. అందుకోసం భయపడిపోతాం, వణికిపోతున్నా. అయ్యలారా నేను ఏం చేయాలి రక్షణ పొందుటకు? అంటే ఈ రక్షణ గురించి కాదు, అసలు ఈ రక్షణ గురించి ఆయన అడగట్లేదు. రక్షణ అంటే నా బాడీ రక్షణ, నేను బతకాలా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే అప్పుడు ఏమంటాడు పేతురు? పౌలు
చదువు. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని చెప్పేసి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. అప్పుడే వాళ్ళు వాక్యం ఇంకా అడిగినందుకు ఇప్పుడు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్పి ఏమైంది, అప్పుడు ఆయన బాప్తిజం తీసుకుంటాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయము కడిగను. వాళ్ళు ప్రే చేసినప్పుడు ఆయన ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. అప్పుడు కొట్టిన వ్యక్తి ప్రే చేస్తున్నాడు, గాయాలు కడుగుతున్నాడు. గాయాలు కట్టి కట్టులు కట్టి భోజనం తయారు చేసి భోజనం పెట్టి కదండి సన్మానం చేసినాడు కదండి. కనుక దేవుని పిల్లరా, మనం ఈ విషయాన్ని మీరు కొద్దిగా వాడుకోవచ్చు. నేను చెప్పిన ఇక్కడ నేను రాసేది కాదు. మీరు మీకు ఏది వస్తే ఆ రెఫరెన్స్ మీరు చదువుకొని దాని ప్రకారం మీరు కొద్దిగా మరి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీలైతే మన ఈ లెసన్స్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక 10 నిమిషాలు వాక్యం సువార్త అని చెప్పాలి. సువార్తనే కదా, ఏ విధంగా సువార్త ప్రకటించాలి మీరు ఒక్కొక్కరు చెప్తే మనం అయితే రికార్డ్ చేస్తాం. కనుక మనం ఏం చేస్తున్నామంటే ఒక విత్తనం విత్తుతున్నాము. ఆ విత్తనము చాలా జాగ్రత్తగా పెట్టాలి కదండి. సాక్ష్యం అంటే ఏంటి, మన విత్తనం, ఆ విత్తనం ఏం చేయాలి, మనం జాగ్రత్త పెట్టాలి. జాగ్రత్త పెట్టి మంచిగా కొద్దిగా అంత మట్టి మంచిగా చేసి ఆ విత్తనం పెట్టి మంచిగా కవర్ చేసి ఏం చేయాలప్పుడు నీళ్ళు పోయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సాక్ష్యం అట్లా పడేయద్దు కదండి. మన సాక్ష్యం కూడా విలువైంది. మన సాక్ష్యము విలువైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వి షుడ్ బి కేర్ఫుల్. తర్వాత మరి ఏదైనా వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కూడా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కదా. వాళ్ళ ప్రశ్నలు ఉంటాయి, ఎవరికైనా ప్రశ్నలు ఉంటాయి. చిన్నపిల్లలు మనం చెప్తుంటే కూడా వాళ్ళ ప్రశ్నలు ఉంటాయి. ఇంకా ఇప్పటి పిల్లలు అయితే మనకి సంజాతలు కదా. ఇప్పుడు పిల్లలు కదా 10 ప్రశ్నలు వేస్తారు. అంటే మైండ్ అనేది ఇప్పుడు చేంజ్ అయిపోయింది కదా. పిల్లలు ఎన్నో అడుగుతుంటారు. కనుక మనం చెప్పడానికి మనకి ఉండాలి కదా. కనుక మనం చెప్పడానికి ఏముండాలి, మనకి బైబిల్ ఏముండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముండాలి చెప్పండి, మనకి బైబిల్ ఉండాలి. బైబిల్ ఉంటే చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. మన ఫిలాసఫీ చెప్పడానికి కాదు, అయితే ఆయన ఇట్లా అన్నాడు ఈయన ఇట్లా అట్లా కాదు. ఎవరమ్మా చెప్పండి, యేసయ్య చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓన్లీ ఫ్రమ్ ద బైబిల్ కదండి, ఓన్లీ ఫ్రమ్ జీసస్ మౌత్ కదండి. యేసు మాటనే మనం చెప్పాలి కదండి. కనుక మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అక్కడ చక్కగా పేతురు చెప్తాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనసాక్షి గలవారై మనం ఏ విధంగా ఉండాలండి, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ఉండాలి. ఆ తర్వాత మీలో ఉన్న నిరీక్షణ గురించి మనలో ఏముందంట, నిరీక్షణ. అందుకోసమే ఇందాక మనం సూసైడ్ అనే మాట గురించి మాట్లాడుకున్నాం కదా. మన ఏ విధంగా మనుషులు ఏ విధంగా అయిపోయింది, ఇప్పుడు సెన్సిటివ్ అయిపోతున్నారు. ప్రతి విషయం, చిన్న విషయానికి ఆయన ఏం చేసి సూసైడ్ చేసుకుంటున్నారు కదా. కనుక మనము ఆ విధంగా కాదు. మనం ఇప్పుడు ఏమైపోయినా మనము నిర్మలమైన మనస్సు కలిగిన వారు. ఆ తర్వాత మనలో ఉన్న నిరీక్షణ. ఈ మాట గురించి చెప్తున్నాను. నిరీక్షణ ఏంటి, హోప్. ఈ నిరీక్షణ ఏంటి, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాం. కనుక ఆ నిరీక్షణతో మనం ఉన్నాం కదా. మనకు డబ్బులున్నా లేకున్నా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పరిస్థితులు మంచిగా లేకపోయినా, అవన్నీ పక్కన పెట్టేశారు కదండి. మన నిరీక్షణ ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, పరలోక రాజ్యం. ఐ విల్ బీ విత్ జీసస్ కదా. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను ఎక్కడ ఉంటాను, మీరు అక్కడ ఉండాలని నేను వచ్చి ఏం చేస్తాను, మీరు తీసుకొని అదే 2వ రాకడ కదండి. కనుక మరి మనకు నిరీక్షణ ఉన్నది. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను అడుగున రీజన్ అంటే కొన్నిసార్లు వాళ్ళకి తెలిసిపోతుంది, ఈ మనిషిలో సంథింగ్ చేంజెస్ దేర్ కదా. ఈ వ్యక్తిలో మరి ఏదో ఉన్నది నాకు లేదు. కనుక ఈ వ్యక్తులు ఏంటి, ఎప్పుడు నెమ్మదిగా ఉంటాడు, ఎప్పుడు మంచిగా ఉంటాడు, పీస్ఫుల్గా ఉంటాడు, నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు, పాట పాడుతుంటాడు కదా అని ఇతరులు గమనిస్తారు. మనల్ని ఎవరు గమనిస్తారు, అన్యులు గమనిస్తుంటారు. మనం ఎప్పుడు మనల్ని గమనిస్తుంటారు కదండి. అన్యులు గమనించి కొన్నిసార్లు అడుగుతారు, ఏంటి
ఏంటి రీజన్ ఏంటి అని అడిగినప్పుడు హేతువు అడిగినప్పుడు ఏం చేయాలంటే మనము ప్రతి వానికి స్వాత్వికముతోను ప్రతి వానికి అంటే ఒక వ్యక్తి నీకేందుకు చెప్పేదని ఒక వ్యక్తికి ఇంకో చెప్తానని చెప్పేసి అట్లా కాదు. ప్రతి వానికి మనము స్వాత్వికముతోను, సాత్వికం అంటే తగ్గింపుతో చెప్పాలి కదండి. తగ్గింపు మన జీవితంలో హ్యూమిలిటీ, హంబుల్నెస్ చాలా తగ్గింపు. క్రైస్తవ జీవితం అంటే తగ్గింపు జీవితం కదండి. కనుక తగ్గింపుతో, భయముతోను, ఇంకోటి ఏంటి భయం అంటే నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నా. ఎందుకంటే ఒకరికి మన సువార్త ప్రకటిస్తున్న దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తుంది కనుక మనం ఏ విధంగా ఉండాలి, తగ్గింపుతో ఉండాలి, భయంతో ఉండాలి. ప్రభువా కార్యం చేయండి ఆయన అని ఒకసారి ప్రార్థన చేస్తూనే ఏం చేయాలి, మనము చెప్పాలి కదా. మన సాక్ష్యం మనం పంచుకోవాలి. సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే ప్రభువుగా ప్రతిష్ఠించుడు అంటే లిఫ్ట్ చేయాలన్నమాట. యూ షుడ్ హానర్ క్రైస్ట్ జీసస్. ఆయనే నాకు ఇంకెవరు లేదు, ఆయనే నాకు ఇంకెవరు లేదు. ప్రైజ్ ది లార్డ్. అది నేను, నా జీవితం, నేను, నా బ్రతుకు, నా భార్య, నా పిల్లలు, అప్పుడు మేమందరం కూడా దేవుడు జీవిస్తాం. అది కనుక అది మనకు ఉండాలంటారు. ఎవరైనా అడిగినప్పుడు మనకి ఏం చేయాలంటే మనము చెప్పడానికి ఉండాలి. కనుక బైబిల్ ఇప్పుడు అయ్యగారు చెప్పినారు కదా, బైబిల్కి వచనాన్ని ఏం చేయాలి, మనం బై హార్ట్ చేసుకోవాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే దేని పిల్లల మరి అంటే మన వరకు రావట్లేదు కానీ చెప్తున్నాను. నార్త్ కొరియా ఉంది, అక్కడ బైబిల్ ఉండొద్దు, ఉండవద్దు. అయితే ఏం చేస్తారు వాళ్ళు, బైబిల్ మరి ఎవరికైనా ఒక వాక్యం, చిన్న వాక్యం దొరికిందనుకో, లేకపోతే ఒక కీర్తన దొరికిందనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే మరి టాయిలెట్లో పోయి ఆ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ మీద రాసేసి, వాక్యం రాసేసి దాన్ని ఎక్కడో రాసి పెట్టేసి వెళ్ళిపోతారు. అది వేరే వాళ్ళు పోయి అది తీసుకొని చదివి బైహార్ట్ చేసేసుకుంటారు. బైహార్ట్ చేసుకుని వాళ్ళు మిత్రులు చెప్తారు. అంత కష్టపడుతున్న వాక్యం చెప్తుంది. కనుక వాక్యం ఎక్కడ ఉండాలి, మన హృదయంలో ఉండాలి. కనుక వాక్యం మన హృదయం ఉండాలి. తర్వాత ఇంకేంటంటే ఇక్కడ పర్సనల్ టెస్టిమనీ ఆఫ్ పాల్ అని రాసినాయి. ఎవరు టెస్టిమనీ? పాల్ కదా. అయితే ఇది చాలా పెద్దగా, అంటే ఆయన ప్రసంగం చేసినాడు కనుక ఆ ప్రసంగం అంతా ఎవరు రాసినారు, ఎవరంతా దాన్ని కాపీ చేసినారంటే లూక్ కదా, డాక్టర్ లూక్. ఆయన మరి అంత 2 సార్లు మరి ఈ విధంగా, అంటే ఇంకా తన ప్రతి పత్రికలో తను ఆయన గురించి అని చెప్తుంటాడు. నేను ఒకప్పుడు ఏ విధంగా హంతకుడును, దూషకుడును అని చెప్తుంటాడు కదా. కనుక మరి ఇక్కడ చూస్తున్నాం, ఇవి మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు ఇది చదువుకోండి బాగా. ఇది యాక్ట్స్ చాప్టర్ 22, 3-21. ఇంకోటి యాక్ట్స్ 26 verses 4-22 కదా. చాలా ఉంది మనకి, చాలా టైం అవుతుంది కనుక మరి ఇదంతా. ఇంకోటి ఏంటంటే మరి నేను కింద రాసి మేక్ ఎవాంజలిజం యువర్ లైఫ్ స్టైల్ కదా. ప్రతి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదండి. మరి ఆ వ్యక్తిలో ఏమంటుందంటే ఆయన చేసే పనులు లైఫ్ స్టైల్ అనమాట కదండి. కొన్నిసార్లు డ్రెస్ని బట్టి లైఫ్ స్టైల్ కదా. కొన్నిసార్లు ఇప్పుడు కొంతమంది క్యాప్ పెట్టుకుంటారు, ఎప్పుడు క్యాప్ పెట్టుకుంటారు, చలికాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పుడు క్యాప్ పెట్టుకుంటారు కదా. కొంతమంది ఎప్పుడు జీన్స్ వేసుకుంటారు, కొంతమంది ఎప్పుడు టీ షర్ట్ వేసుకుంటారు, కొంతమంది ఎప్పుడు ఇన్ షర్ట్ వేసుకొని షర్ట్ వేసుకుని ఉంటారు, కొంతమంది ఎప్పుడు ప్లెయిన్ షర్ట్ వేసుకుంటారు, కొంతమంది ఎప్పుడు చెక్ షర్ట్ వేసుకుంటారు కదండి. ఇది ఒక్కొక్కరు లైఫ్ స్టైల్. అంతేకాకుండా ఇంకా వేరే మనం చూసినట్లయితే కొంతమంది ఎప్పుడు మరి ప్రేమతో మాట్లాడటం, కనికరంతో మాట్లాడటం, మంచిగా మాట్లాడటం కదండి. కొంతమంది మరి హలో బాగున్నదా అని చెప్పి పలకరించడం పక్క వాళ్ళని, కొంతమంది ఆయన ఇటు వస్తుంటే ఇటు వెళ్ళిపోతుంటారు కదా కదా, ఆయన ఇటు వస్తుంటే ఇటు వెళ్ళిపోతుంటారు కొంతమంది కదా. అమెరికా దేశంలో మరి అంటే మేము అమెరికా దేశం పోయినాడు కాబట్టి చూసిన మనం ఇప్పుడు వస్తుంటే అమెరికన్స్ ఏం చేస్తారంటే హాయ్ అని చెప్పేసి అని పలకరిస్తారు, మనం హాయ్ అని చెప్పేసి పలకరిస్తారు.
హౌ యూ డూ అంటారు, ఫైన్ ఫైన్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అదే నేను నిజంగా చెప్తున్నాను. అదే మన ఇండియన్స్ కలిసినప్పుడు ఆయన ఇట్లా వస్తుంటే మనకు అలవాటు కదా, అట్లా ఇట్లా చూస్తుంటే వాడు అదృష్టం వెళ్ళిపోతుంటాడు. అమెరికాలో కూడా అంటే మనకి అది అలవాటు అయిపోయింది. అంటే నీతో నింద నాకు అన్నట్టు కదా, అది లైఫ్ స్టైల్ అన్నమాట. అంటే మన లైఫ్ స్టైల్ ఇంకా చాలా ఉంటాయి, అది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి. కనుక అవన్నీ పక్కకు పెట్టి మన లైఫ్ స్టైల్ ఏ విధంగా సువార్త లైఫ్ స్టైల్ ఉండాలి మనకి. ఏముండాలి మనకి? సువార్త లైఫ్ స్టైల్. అంటే మనం ఎవరైనా బాధలను చూసినప్పుడు మనకి ఏం రావాలండి? కనికరం రావాలి, ప్రేమ రావాలి. అని ఆ వ్యక్తి బాధలో ఉన్నాడు, ఏ గురించి నేను చెప్పాలి కదా అని. అది మనము మనకు ఆ కనికరం అనేది మనకి ఏసే మనం చూస్తాం కదా. ఆయన గురించి ఆయన చాలామంది నేను చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? ఆయనకి కనికరం వచ్చిందంట. ఎందుకు? కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఉన్నారు కదండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది ఆ మాట కదా. కనుక మనం కూడా గమనిస్తే పీపుల్ ఆర్ సఫరింగ్. చాలామంది బాధలు ఉంటారు, అంతా మంచిగానే ఉంటుంది, బిల్డింగ్ అంతా మంచిగానే ఉంటారు, అంతా నవ్వుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ లోపల ఎవరి ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. కనుక ఆ ప్రాబ్లం మనం గమనించినప్పుడు, తెలిసినప్పుడు ఏం చేయాలి? మనము దేవా ఏ విధంగా ఆయనకి నేను చెప్పాలి, ఈ విధంగా నేను హెల్ప్ఫుల్గా ఉంటాను ప్రభు అని చెప్పేసి. అదే లైఫ్ స్టైల్ అన్నమాట. లైఫ్ స్టైల్ ఎవాంజలిజం అంటే మన జీవితమే స్వార్థ జీవితంగా ఉండాలి కదండి. ఇక్కడ పోయేటప్పుడు మనము కానీ ఇదే అనుకొని మనం ఎవరితో వాళ్ళతో మనం బస్సులో పోయేటప్పుడు పక్కన కూర్చోండి ఆ యేసుప్రభు గురించి తెలుసా అని చెప్పేసి స్టార్ట్ చేయదు. అది టైం కాదు. ఇప్పుడు టైం మూవ్ అకార్డింగ్ టు ద టైం. సమయానుకూలంగా మనం నడుచుకోవాలి. మనకి ఇప్పుడు మన దేశంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. మెల్లగా మరి యేసుప్రభుని మాట తీయకుండా కదా మనము వేరే విధంగా ఆ వ్యక్తిని మనం కదిలించినప్పుడు ఆ విధంగా మెల్లమెల్లగా ఏం చేయాలంటే మనము ప్రభువు చెప్పాలి, ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. కనుక అంటే అది మన లైఫ్ స్టైల్గా మార్చుకోవాలన్నమాట కదండి. కనుక ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఏం చేస్తాడు? బిజినెస్ బాగా సంపాదిస్తున్నాడు, ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి, లాభాలు బాగా వస్తాయి. ఏం చేస్తాడు? అందరికి పంచుతాడు. అది తీసుకుపోయి పంచుతాడా? ఏం పంచాడు. బిజినెస్ వాళ్ళు ఎప్పుడు పంచాడు. ఎందుకంటే వాళ్ళకి ఏముండదు అంటే నేను ఎంత కష్టపడ్డా అని చెప్పేసి ఆయన ఏం చేస్తా అంటే ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఫ్లవ్ బ్యాక్ అంటాడు. ఫ్లవ్ బ్యాక్ ఉంటుంది. మళ్ళీ తిరిగి వేరే దాంట్లో పెట్టడం కదా. లేక డైవర్సిఫికేషన్ అంటారు. డైవర్సిఫికేషన్ కదా. ఒక బిజినెస్ ఉన్నది, దానికి రిలేటెడ్ బిజినెస్ కదా అని ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి మరి స్టార్ట్ చేస్తారు. కనుక వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుంది? బిజినెస్ ఉంటుంది. ఇంకా నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేయాలి. అదేవిధంగా మనకి సువార్థీకరణ అదే మన మనసులో ఉండాలి కదండి. 2 కొరింథీ 4:7 వచ్చిన చదవండి. 2 Corinthians chapter 4 and verse 7. 2 Corinthians అయినను ఆ పరదీకము మా మూలమైనది కాక దేవుని దయ ఉన్నట్లు మట్టి కట్టుమలలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఈ ఐశ్వర్యం అంటే ఏంటో చెప్పండి? సువార్త. మట్టి ఘట్టం అంటే మనము. మట్టి ఘట్టం అంటే ఏంటి? మనం మట్టి ఘట్టము. దాంట్లో ఐశ్వర్యం పెట్టాడంటే ఏంటది? ఐశ్వర్యం అంటే డబ్బులు. ఆ డబ్బులు ఏంటది? సువార్త. మనలో పెట్టేసిన ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. మనం జ్ఞాపకం చేసుకుని జీవితంలో వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే 2 Corinthians chapter 4 verses 1 to 7 ఇంటికాడ చదువుకొని చాలా పెద్ద వాక్య భాగము. కనుక ఇది. రెండవది ఏంటంటే చర్చిలో సువార్త ఎక్కడ ప్రకటించాలి? రెండవది చర్చిలో మనం ప్రకటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. ఇక్కడ ఒక వాక్యం చదువుకున్నాము. Romans 3:23 చదవండి. అవన్నీ మనం చదువుకుని అన్నీ అయిపోయినాయి. ఏ వేదము లేదు చదువుకున్నాం. సరే అంటే జస్ట్ ఈ వచనాలు మనం పెట్టుకోవాలని చెప్పేసి. ఇన్ ద చర్చ్లో సాధారణంగా మనం ఏం ప్రీచ్ చేస్తుంటాము? మనం ఏ విధంగా ప్రభులో ఉండాలి, ప్రభులు ఏ విధంగా ఎదగాలి, ప్రభుకి ఏ విధంగా మహిమకరంగా జీవించాలి
ఇవే మనం ఎక్కువ చెప్తుంటాం. సువార్త గురించి మనం చెప్పాం. ఎందుకంటే చర్చిలో ఉన్నదంతా నమ్ముకున్న వాళ్ళే కదండి. చర్చిలో ఉన్నదంతా ఎవరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. అయితే దేవుని పిల్లరా, కొన్నిసార్లు మరి కొత్త వాళ్ళు వస్తుంటారు, లేదా కొన్నిసార్లు చర్చిలో ఏదో ఒక 10% కూడా ప్రభువుని నమ్ముకొని వాళ్ళు ఉంటారు. యవనస్తులే ఉంటారు, లేక ఇంకా ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. అసలు అప్పుడు ఏం చేయాలంటే మనం సువార్త ప్రకటించాలి. దానికోసం ఈ వచనం నేను రాసిపెట్టినమాట. రోమన్స్ 3:23, రోమియోలు రాసిన పత్రిక 6:23 కదా. ఇవన్నీ మీకు తెలుసు కనుక ఇవి వాడుకోవాలని, ఈ రెఫరెన్స్ మీరు వాడుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. కనుక రెండోది ఏంటి, ఇక్కడ ప్రకటించాలని సువార్త మనము చర్చిలో ప్రకటించాలి. సరే, మూడోది ఏంటి, మూడోది ఏం చేయాలి మనము, గాస్పెల్ అవేర్నెస్ మీటింగ్స్, సువార్త కూడికలు. ఒకప్పుడు సువార్త కూడికలు అంటే చాలా అట్టహాసంగా జరిగేది కదండి. సువార్త కూడికలు అంటే బిల్లీ గ్రామ్ ఆయన ఫేమస్ దాని గురించి కదా. మరి ఏదైనా దేశంలో సువార్త ప్రకటించాలి, ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ ఆ దేశంలో ఆ సిటీలో ఏ సిటీకి అయితే పోతున్నారో అక్కడ ఆ పెద్ద స్టేడియంని బుక్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఆ స్టేడియం బుక్ చేస్తారు. వాళ్ళ టీం మెంబర్స్ ముందుగానే 3 months ముందు వెళ్ళిపోతారు. అక్కడ పోయి ఆ లోకల్ మరి చర్చెస్ పాస్టర్స్ కలిసి వాళ్ళతో మాట్లాడి కదండి. మరి ఏ విధంగా తర్వాత మరి ఆ టైంలో మరి పాతకాలంలో మరి ఈ అడ్వర్టైజ్మెంట్ మనం ఎక్కడంటే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఆపర్చునిటీ ఉంటుంది కనుక బాగా అడ్వర్టైజ్మెంట్ రేడియోలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండే. అంతేకాకుండా మరి వాల్ పోస్టర్స్ ఇవన్నీ చేస్తుండే కదండి. కనుక ఈ విధంగా పెద్ద మీటింగ్స్ పెట్టేవాళ్ళు. ఆ తర్వాత టెంట్ మీటింగ్స్ అనే పెద్ద టెంట్ పెట్టి మీటింగ్స్ చేసేవాళ్ళు. కనుక ఈ విధంగా ఇది మరి పెద్ద మీటింగ్స్ జరిగాయి కదండి. అంతేకాకుండా మరి ఇవంతా వెల్ ఆర్గనైజ్డ్ కదండి. మంచిగా ప్లానింగ్ చేసి అంత మరి పద్ధతిగా చేసేవాళ్ళు కదా. వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ప్లాన్డ్. తర్వాత ప్రార్థన చేయాలి కదండి. 3 నెలల ముందు నుంచే ప్రార్థన చేసుకుంటారు. మరి ఇటువంటి పెద్ద సేవకులు ఏం చేస్తారంటే అంటే వాళ్ళు 1 year నుంచే ఇప్పుడు ఇక్కడ లండన్లో మీటింగ్ అయిపోయిందనుకో, నెక్స్ట్ వాళ్ళు ఇంకా వేరే దేశం పోవాలనుకో, మాస్కో పోవాలంటే ఈ మీటింగ్ అయినంత నెక్స్ట్ డే నుంచే వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. అంటే 1 సంవత్సరం పాటు నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు ప్లాన్ చేస్తారు, ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన కనుక ఎందుకు ఇవన్నీ చెప్తుందంటే మరి రేపటి దిన మనకి అవకాశం వస్తే కూడా మనము ఇవన్నీ వాడుకోవాలి కదండి. కనుక సాధారణంగా మరి బిల్లింగర్ మీటింగ్స్ అంటే 3 days అట్లా ఉంటాయి మీటింగ్స్ కదండి. 3 days అట్లా మీటింగ్స్ ఉంటాయి. కనుక ఈ పెద్ద స్టేడియంస్లో వాళ్ళు చేసేవారు. అయితే దేవుని పిల్లల మరి మనం చూస్తాం కదా, మన దేశంలో కూడా మరి చాలామంది పెద్ద సువార్త ఏసన్నే ఉన్నాడు కదా. మన తెలుగు రాష్ట్రంలో సరే ఏసన్న ఉన్నాడు, ఏసన్న తర్వాత హెబ్రోన్, ఇంకా చెప్పండి భక్త సేవలు కదా. వారం రోజులు కోరికలు పెట్టేవాళ్ళు. పోలాండ్ అంటే సౌత్ కొరియా కదా. ఈ విధంగా మన నిజంగా సౌత్ కొరియా మరి ఆయన ఎక్కడ పెట్టినాడు, మెడ్రాస్లో పెట్టినాడు. 3-4 రోజులు మీటింగ్ పెడితే మేము పోయినాం. ఎక్కడి నుంచి నేను అప్పుడు డ్యూటీ చేస్తున్నా, లీవ్ తీసుకొని 1 week లీవ్ తీసుకొని నేను నా కుటుంబంతో కలిసి అక్కడ చెన్నై పోయినాం. ఆయన 100 మంది టీంతో వచ్చినాడు. ఎంతమంది? 100 మందిలో 50 మంది వాళ్ళ టీం మెంబర్స్, సింగర్స్, డాన్సర్స్, వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, డీజే అంతా అవన్నీ తీసుకొని ఒక ప్లేన్ రోడ్ తెచ్చేసింది ఆయన కదండి. ఆ విధంగా కనుక దాని పిల్లలు ఈ విధంగా జరిగింది. కనుక మనం కూడా ఎటువంటి ప్లాన్ ఉండాలా, ఒక చిన్న స్టేడియం బుక్ చేసుకోవచ్చు. ఒక చిన్న స్టేడియం బుక్ చేసి కదా, లేక స్కూల్ గ్రౌండ్స్ అన్నా కాలేజ్ గ్రౌండ్ అన్నా బుక్ చేసుకుని సువార్త మీటింగ్ పెట్టవచ్చు. అయితే మరి ఇవన్నీ బాగా ప్లానింగ్ ఉండాలి కదా. 3 నెలల అడ్వాన్స్గా మనము ప్లాన్ చేయాలి. డబ్బుల గురించి ప్లాన్ చేయాలి. వాలంటీర్స్ అవసరం, చాలామంది వాలంటీర్స్ అవసరం కదండి. పెద్ద మీటింగ్స్ అంటే మరి కొన్నిసార్లు అయితే ఒక 1000 మంది వాలంటీర్స్ అవసరం. బిల్లీ గ్రామ్ వాళ్ళ కొడుకు, ఆయన పేరేంటి, ఫ్రాంక్లిన్ గ్రామ్ వచ్చినాడు హైదరాబాద్కి. ఇప్పుడు 2011 వచ్చింది కదా.
2011 వస్తే 2010 నుంచే మరి వన్ ఇయర్ అడ్వాన్సే వాళ్ళు కొంతమంది పాస్టర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటీర్ ట్రైనింగ్ ఇచ్చినారు. దాంట్లో నేను మిసెస్ కూడా రాష్ట్రం కూడా 1 ఇయర్ ట్రైనింగ్ పొందుకున్నాం. హైదరాబాద్లోనే 150 మందికి ట్రైనింగ్ ఇచ్చినారు. దాంట్లో ఆ తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఈ 150 మందిని మనం స్పెషల్గా మరి దేనికి వాడుకున్నారు? వాలంటీర్స్కి వాడుకున్నారు. అంటే ఎవరికైనా ప్రభు గురించి చెప్పాలంటే కదా ఆశలు కొంతమంది మేము కూడా ప్రభు నమ్ముకోవాలి ముందుకు వస్తారు కదా అన్నిళ్ళు వాళ్ళకి చెప్పడానికి. ఇదే కాకుండా ఇంకా 100 మంది వాలంటీర్స్ వేరే విధంగా కూడా వాళ్ళు వాళ్ళని అరేంజ్ చేసుకున్నారు. కానీ ఒక 150 మంది అంటే 1 ఇయర్ బైబిల్ ట్రైనింగ్ ఇచ్చినారు. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి సువార్త గురించి మాకు చెప్పినారు. కనుక దేవుని పిల్లలు అదొక అవకాశం దొరికింది అంతే. కనుక ఈ విధంగా కౌన్సిలర్స్ వాలంటీర్స్ కదండి వాళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే అంతా ఇంతతో ఫాలో మీటింగ్స్ అయిపోయినాయి. ఇవాళ లాస్ట్ డే మీటింగ్. ఇంకా రేపటి నుంచి వాళ్ళని ఎవరైతే ముందుకు వచ్చినారో చేయలేదు నేను కూడా ప్రభు నమ్ముకుంటా అంటారు ఇంకా వాళ్ళని నెగ్లెక్ట్ మనం వదిలేస్తున్నా కాదు కదా. వాళ్ళకందరికీ ఒక చిన్న పేపర్లు ఇచ్చేసి వాళ్ళ ఏంటి నీ ఆశ నీ కోరిక ఏంటి అని చెప్పేసి ఎందుకు ముందుకు వచ్చినావు అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ చిట్టీలు తీసుకొని అవన్నీ జమ చేసి మళ్ళీ ఫాలో అప్ ఏంటి 2-3 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లున్నారు మీరు బాగున్నారని చెప్పేసి తర్వాత మనని ఈ వారం సాటర్డే నైట్ మేము ఒక 10 జాగాలు కలుసుకుంటున్నాం రండి అని ఈ విధంగా చేస్తున్నాం మేము అని వాళ్ళని మళ్ళీ ప్రభులోకి ఎదగ చేయటం. ఆ ఫాలో అప్ లేకపోతే ఏమిటి వాళ్ళు మళ్ళీ లోకంలో కలిసిపోతారు. కనుక ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కనుక మరి సువార్త రేపు ప్రకటిస్తారు. ఈ సువార్త కొడుకులో మరి ఎంత పెద్ద సేపడైనా యోహాను సువార్త 3:16 చెప్తాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని చెప్పేసి తెలుస్తారు. కనుక 4వ పాయింట్లోకి వెళ్దాం. 4వ పాయింట్ ఏంటంటే త్రూ టెక్నాలజీ కదండి. టెక్నాలజీ ఈ టీవీ ఇంటర్నెట్ సోషల్ మీడియా యూట్యూబ్ ఏది ఉన్నా కూడా కదండి మరి స్టార్ట్ చేయొచ్చు కదా. మీరు కూడా ఏం చేయొచ్చు, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు కదా మీ టెస్టిమనీ పెట్టవచ్చు కదా. వన్స్ అపాన్ టైమ్ ఐ వాజ్ లైక్ దిస్, నౌ ఐ యామ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని దేవుడు ప్రేరేపణ మీకు ప్రార్థించేసి దేవుడు మీకు ప్రేరేపించితే మీరు కూడా ఈ విధంగా స్టార్ట్ చేయాలి. అంతేకాదు తర్వాత ఫ్యూచర్లో మీరు ఏం కావాలి, టీవీ స్పీకర్స్ కూడా కావాలి కదా. దేవుడి స్తోత్రం హల్లెలూయా. కనుక ఈ టెక్నాలజీ మనం వాడుకోవాలి. టెక్నాలజీ మనము వాడుకోవాలి కదండి. సరే ఐదోది ఏంటి? 5వ పాయింట్ మరి గాస్పల్ ట్రాక్స్ కదండి. గాస్పల్ ట్రాక్స్ అంటే సువార్త పత్రికలు చిన్నగా ఉంటాయి కాదు. అవి ఇంతకుముందు జోలు పెట్టుకుంటుండే. జోలు పెట్టుకొని కూర్చొని ఎవరైనా బస్సులో పక్కన వస్తే వాళ్ళకి బ్రదర్ తీసుకొని అని చెప్పేసి ఇచ్చేసి తీసుకుంటుండే. ఇంతకుముందు చాలా మంది తీసుకుంటుండే. తీసుకొని కొన్నిసార్లు వాళ్ళ గురించి చెప్తుండే ప్రశ్న. ఇప్పుడు రోజులు బాగా లేవు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గాస్పల్ ట్రాక్స్ అని చెప్పేసి మనము ట్రాక్స్ ప్రింట్ చేసి మనము పంచడం కాదు కదా, జాగ్రత్త ఉండాలి. కనుక అంటే ఇవన్నీ మనం మెథడ్స్ అన్నమాట. ఏం నేర్చుకుంటాం మనము? పద్ధతులు కదండి, పద్ధతులు నేర్చుకుంటాం. అయితే మరి ఇవన్నీ మనం జ్ఞాపకం. కనుక నేను పిల్లల మరి ఈ విధంగా మనము స్వార్థ ప్రకటించవచ్చు. ఇంకోటి ఏంటంటే మరి ఎమర్జెన్సీ టీమ్ గురించి కూడా నేను రాసినాను. కానీ అది ఇంకోసారి మనం డిసైడ్ మాట్లాడుకున్నాం కదా. చాలా టైం అయిపోయింది కదా, చాలా చెప్పినాను కనుక మరి మిగతాది సజెషన్స్ అన్నది ఎమర్జెన్సీ టీమ్ గురించి నేను మళ్ళీ సపరేట్గా చెప్తాను. కనుక ప్రార్థన చేయండి. కనుక దేవుని పిల్లలారా ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? మెథడ్స్ ఆఫ్ ఎవాంజలిజం, సువార్తీకరణ యొక్క పద్ధతులు. కానీ ఏంటి? ఫస్ట్ ఏదైనా చెప్పండి. పర్సనల్ టెస్టిమనీ, తెలుగులో వ్యక్తిగత సాక్ష్యము. రెండవది సంఘములో సువార్త.
ఇన్ ద చర్చ్. మూడవది సువార్త కోడికలు కదండి, గాస్పెల్ ఎవాంజలిస్టిక్ మీటింగ్స్. నాలుగవది టెక్నాలజీ వాడుకుని టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా సువార్త ప్రకటించడము. ఐదవది సువార్త పత్రికల ద్వారా, గాస్పెల్ ట్రాక్స్. కనుక దేవుడు మరి ఈ విధంగా వాక్యం ప్రకటిస్తూ నా జీవితంలో చూపిన కృపను బట్టి దానికి వందనాలు. అంతేకాకుండా మనం ముందుకు వెళ్దాం. మరి ఈ మంచిగా చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవాలను వాడుకో, నీ సేవలను వాడుకో అని చెప్పేసి మీరు దేవుని అడిగితే దేవుడు తప్పకుండా మీకు అవకాశం ఇస్తాడు. మనము ఈ విధంగా ముందుకు వెళ్దాం. మరి ఆ టీం గురించి మనం ప్రార్థించాలి. అందరూ మీరు ప్రార్థనలో ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు అందరూ ఒకరి గురించి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.